భీమా. ఈ భీమా మూవీలో దునియా విజయ్ హీరో అండ్ ఆయనే డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్ అండ్ ఈ మూవీలో ఆయనే సినిమాటోగ్రఫర్. మరి ఆయన ఇవన్నీ చేశారో లేదో కానీ టైటిల్ కార్డ్స్లో అయితే వేసుకున్నారు. ఇంత చేసిన మన దునియా విజయ్ భీమా మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో 2 hours 28 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇక ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే మన దునియా విజయ్ మన బోయపాటిని అలానే బాలయ్య బాబుని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ మూవీ చేసినట్టున్నారు. మూవీలో ఆ కారు లెగిసే సీన్స్ ఏందో, మరి ఆయన ఫైట్ సీన్స్ ఏందో, ఆయన హీరో, మరి ఆయన ఎవరు కొట్టలేరు ఆ విధంగా చూపించారు. మూవీ అయితే నాకేం నచ్చలేదు. మూవీ అసలు వేస్ట్. మూవీ అయితే నాకు నచ్చలేదు. కన్నడలోనే ఈ మూవీ ఫ్లాప్ అయింది, ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్లోకి వచ్చింది. అండ్ ఆయన్ని ఒక హీరోలా చూపించాలనుకున్నారు, బట్ ఆయన ఏ మాత్రం స్క్రీన్లో మనం చూస్తుంటే ఆయన హీరోగా మనకైతే కనిపించరు. ఆయన విలన్గా ఓకే, విలన్గా చాలా బాగుంటారు, బట్ హీరోలా ఆయనే మరి ఎలా డైరెక్ట్ చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. లేదు మాకు టైం పాస్ అవ్వట్లేదు చూస్తామంటే అది మీ ఇష్టం, నాకైతే మూవీ నచ్చలేదు. ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే మన హీరో భీమా ఒక అనాథ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉండరు. రామయ్య అనే ఒక క్యాండిడేట్ దగ్గర మన భీమా అయితే పెరుగుతాడు అనమాట. అండ్ ఈయన పెద్దయ్యాక బెంగళూరులో బ్లాక్ డ్రాగన్ అనే ఒక రౌడీ గ్యాంగ్ అయితే అక్కడ డ్రగ్స్ మాఫియా చేస్తూ ఉంటారు. ఆ డ్రగ్స్ మాఫియాకి చాలామంది యూత్ అయితే పాడైపోతుంటారు డ్రగ్స్ తీసుకుని. ఇది చూసిన మన భీమా ఆ డ్రగ్స్ మాఫియాని ఎలాగైనా అరికట్టాలని, అక్కడున్న యూత్ని ఎలా అయినా కాపాడాలని మన హీరో అయితే వెళ్ళి అక్కడున్న రౌడీస్తో ఫైట్ చేస్తాడు. డైరెక్ట్ వెళ్ళి ఫైట్ చేస్తారనమాట. మధ్యలో ప్లానింగ్లు గిలేనింగ్లు ఏముండవు. ఈయన్ని మన హీరోని కూడా ఎవరు కొట్టలేరు. ఎంతమంది వచ్చినా మన హీరో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా చూపించారనమాట. మరీ ఓవర్ అయిపోయింది. నాకైతే మూవీ అయితే వర్కౌట్ కాలేదు. మధ్యలోనే ఆపేస్తాను అనుకున్నా, కాకుంటే మూవీని రివ్యూ ఇద్దాం కదా, కొంచెం ఎండ్ వరకు అలాగా స్కిప్ చేస్తూ మొత్తానికి మూవీని అయితే కంప్లీట్ చేశా. అండ్ మూవీ ఏమాత్రం బాగాలేదు. మరి ఆయనే డైరెక్టర్ అంట, ఆయనే యాక్టర్ అంట, ఆయనే సినిమాటోగ్రఫర్ అంట, మొత్తం ఆయనే ఇలా వేసుకున్నారు. బట్ ఆయన చేశారో లేదో మనకైతే తెలియదు. మధ్యలో సాంగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ సాంగ్స్ ఎందుకు వస్తాయో కూడా ర్యాండమ్గా వస్తూ ఉంటాయి, ఎందుకు వస్తాయో కూడా మనకైతే అర్థం కాదు. ఈ విధంగా ఉంది మూవీ అయితే ఏమాత్రం బాగాలేదు. మీ టైం సేవ్ అవ్వాలంటే మూవీ చూడకండి, లేదు టైం పాస్ అవ్వాలంటే ఈ మూవీని అయితే చూడండి. ఇది ఈ మూవీ రివ్యూ అయితే. అండ్ ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.